హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈ రోజు నుంచి యమునా పుష్కరాలు ప్రారంభమయ్యాయి అండి. ఇక మనము పుష్కరాలు అంటే ఏమిటి, యమునా నది పుష్కర విశిష్టత, అదేవిధంగా పుష్కర స్నానం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. ముందుగా పుష్కరాలు అంటే ఏమిటి అనేది చూద్దాము. తుందిలుడు అనే ఒక బ్రాహ్మణుడు విశ్వ కళ్యాణం కోసం, ఈశ్వరుని కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుని స్వరూపం జలస్వరూపమైన దాని మీద అధికారాన్ని కోరుకున్నాడు. అంటే నేను శివునిలోనే ఉండాలి, అదేవిధంగా శివస్వరూపమైన జలాలను శుద్ధి చేసే అధికారం నాకు కావాలి అని చెప్పేసి పరమేశ్వరుని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు జలములకు అధిపతిని చేసి పుష్కరుడిగా పేరు చేశాడు. పుష్కర్ అంటే నీరు, నది. సో ఆ విధంగా పుష్కరుడు అంటే నీటికి అధిపతి, జలాలకు అధిపతి కాబట్టి పుష్కరుడు అన్న పేరు ఆ తుందిలిను అనే బ్రాహ్మణునికి వచ్చింది. ఇక జలాలన్నీ కూడా ఔషధ శక్తిని కలిగి ఉండుట వలన వాటిని మనం పుష్కరిణి అని చెప్పేసి, పుష్కరములు అని చెప్పేసి పిలుస్తాము. ఇక బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించడం కోసం బ్రహ్మదేవునికి జలాలు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుని కోసం తపస్సు చేశాడు. ఇక అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి పుష్కరుడిని బ్రహ్మకమండలంలో ఉండమని చెప్పాడు. పుష్కరుడు ఆ విధంగానే బ్రహ్మకమండలంలో ఉన్నాడు. ఇక ఒకానొక రోజు బృహస్పతి లోక కళ్యాణార్థం బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తనతో పుష్కరుణ్ణి పంపించమని, పుష్కరుణ్ణి అనుగ్రహించమని అడిగితే బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి వెళ్ళమంటే పుష్కరుడు దానికి అంగీకరించలేదు. నేను నీ కమండలం దాటి వెళ్ళను అని చెప్పేసి చెప్పాడు. ఇక బృహస్పతి లోక కళ్యాణం కోసమే అడుగుతున్నాడని గ్రహించిన బ్రహ్మదేవుడు పుష్కరుడు వినట్లేదు అని బృహస్పతితో చెప్తాడు. అప్పుడు బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి నువ్వు నాతో వచ్చేయి అని చెప్పేసి అన్నాడు. ఇక మరి సృష్టి కార్యం ఏ విధంగా అని చెప్పేసి అన్నప్పుడు బృహస్పతి ఒక్కో రాశిలో ఉన్నప్పుడు, అంటే బృహస్పతి మేషరాశిలోకి మారినప్పుడు గంగా పుష్కరాలు మొదట 12 రోజులు, అంత్యము 12 రోజులు. పుష్కరుడు 3.5 కోట్ల తీర్థాలతోని పుష్కరుడు, అలాగే బ్రహ్మదేవుడు, 3 దేవతలు, బృహస్పతి ఆ నీటిలో సంచరిస్తారు. కావున పుష్కర స్నానం చేస్తే అందరి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈరోజు వీరు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు, అంటే బృహస్పతి ప్రవేశించినప్పుడు యమునా పుష్కరాలు వస్తాయి. ఈ 12 రోజులు కూడా యమునా పుష్కరాలు ఉంటాయి. అంటే ఈ పుష్కరిణిలో 3.5 కోట్ల తీర్థ జలాలతో పాటు పుష్కరుడు, బ్రహ్మదేవుడు, బృహస్పతి దేవతలందరూ కూడా ఈ యమునా నదిలో సంచరిస్తారు. కాబట్టి ఎవరైతే యమునా నది పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారో వారి పాపరాశి మొత్తం ధ్వంసం చేయబడుతుంది, పునీతులు అవుతారు. అలాగే వారి చిత్తము శుద్ధి అవుతుంది, పశ్చాత్తాపము కలుగుతుంది. ఎవరైతే ఈ పుష్కరాలలో పెద్దలకు పిండతర్పణం, పిండ ప్రదానం లాంటివి చేస్తారో వారి పితృదేవతలు తరింపచేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక యమునా నది గురించి వివరించుకుందాం. సూర్యుడు, సంధ్యాదేవి భార్యాభర్తలు. ఒకరోజు సూర్యుడు తన భార్య అయిన సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తేజస్సు తట్టుకోలేక సంధ్యాదేవి కళ్ళు మూసుకుంది. అప్పుడు నీకు కలిగే పుత్రుడు అందరినీ కష్టపెడతాడు అని చెప్పేసి, వేపుకు తింటాడు అని చెప్పేసి శాపం పెడతాడు. అప్పుడు సంధ్యాదేవి పరిహారాన్ని అడిగితే అప్పుడు సూర్యభగవానుడు ఎవరైతే అధర్మం చేస్తారో వారిని మాత్రమే బాధిస్తాడు అని చెప్పేసి చెప్తాడు. ఆ పుత్రుడే యమధర్మరాజు. మరోసారి సూర్యుడు సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు సంధ్యాదేవి ఆ తేజస్సు తట్టుకోలేక చెంచల చూపులతో చూసి చూడనట్టుగా చూస్తూ ఉంది. అది గమనించిన సూర్యుడు నీకు చంచలమైన కూతురు పుడుతుంది అని చెప్తాడు. ఆ కూతురే యమునా నది. ఎప్పుడైతే భార్యాభర్తలు సంగమించే సమయంలో వారి మనసులో ఎలాంటి కోరికలైతే ఉంటాయో ఆ విధంగానే సంతానం కలగడానికి అవకాశం అనేది
ఉంటుంది. ఇక మనకి యమునా నదికి కాళింది అని పేరు ఉంటుంది. ఎందుకు అంటే కళింగ పర్వతం నుంచి పుట్టింది కాబట్టి కాళింది అన్న పేరు. అలాగే యమునా నది అన్న పేరు ఏ విధంగా వచ్చింది అంటే యముడికి సోదరి కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇంకా యమునా నదికి మరో పేరు స్యమస్యస్య. ఈ నామము స్యమనుడి సోదరు అంటే యముడి సోదరు కాబట్టి స్యమస్యస్య పేరు వచ్చింది. ఈ కాలంలో యమునా అష్టకాన్ని చదివినా, యమునా సహస్రనామాన్ని చదివినా కూడా ఫలితం ఉంటుంది. ఇక యమునా నది నీరు నలుపు రంగులో ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే సతీ వియోగం సందర్భంలో పరమేశ్వరుడు యమునా నదిలో మునిగాడనమాట. ఆ వేడి వలన ఆ నీరంతా కూడా నల్లగా మారిపోయింది. ఎవరైతే యమునా నదిలో పితృతర్పణాలు చేస్తూ ఉంటారో వారి పితృవులు తరిస్తారు. అలాగే యమునా నది కృష్ణుని యొక్క భార్యల్లో ఒకటి. కృష్ణునికి యమున అంటే ప్రీతి. అలాగే కృష్ణుని బాల్యక్రీడలన్నీ ఈ నది ఒడ్డునే జరిగాయి. కావున ఎవరైతే యమునా నది పుష్కరాల్లో నారాయణుడిని ఆరాధిస్తారో అప్పుడు మరింత పుణ్యఫలం అనేది ప్రాప్తిస్తుంది.